భూత్ పురాణం చెప్పిండ్రు. జనరల్గా వరంగల్ ప్రజలకు, వరంగల్ మహిళలకు, వరంగల్ యువతకు మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే, కొంతమంది కవులైతే, ఇప్పుడు కేసీఆర్ గారు. మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాక లైలమ్మ, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్క. నిత్యం కొలుస్తుంటాం, స్ఫూర్తి పొందుతుంటాం. మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య, ఒక బందగి. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపారాయుడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే, నేను చెప్పిన వాళ్ళందరూ. మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు, వారి యొక్క సిద్ధాంత వెలుగు. మా కవులకు తెలిసింది ఒక పోతన, ఒక కాలోజీ. ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడున్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది. అంతకుముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది. ఇప్పుడు గోసపడ్డది. ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమైనా చెప్తాడేమో, రుణమాఫీ మిగతా 20 లక్షల మందికి ఇస్తాడేమో అని చెప్పేసి నమ్మినాం. చెప్పలే. రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో, 10,000 కాదు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. చెప్పలేదు. ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పీ ఇవ్వట్లేదు. ఇక్కడికి వచ్చి కళ్ళాలలో కొనమని ఏమైనా చెప్తాడేమో, మా పత్తికి 7,500 ఇచ్చేటట్టు చూస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు. చెప్పలే. కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా ఇస్తాడు, అదేవిధంగా రైతు బంధు ఇస్తాడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు. పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే. ఈ 10 సంవత్సరంలోనే 2014లో 14